Hi, this is Ram Mantana. Welcome to my యూట్యూబ్ ఛానల్ రామ్ మంతన. ఈరోజు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అని మోటివేట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఒబెసిటీ. ఈ ఒబెసిటీ అన్నది ప్రజెంట్ చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఒబెసిటీ. అది ఏంటంటే మన హీటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, మన వర్కింగ్ స్టైల్ ఒక డిఫరెన్స్ చేంజెస్ రావడం వల్ల, పాత రోజుల్లో పొలం పనులు చేయడం, ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం వల్ల ఒబెసిటీ పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టు బి ఫ్రాంక్, ఏదన్నా మన చేతిలోకి, మన ఇంటి ముందు, మన ఇంటికి డెలివరీలు, ఈ జంక్ ఫుడ్స్ అవి తినడం, ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ద హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, దానికి తిన్నాం కదా అని దాన్ని మళ్ళీ కరిగించడానికి ఏం చేయకపోవడం, ఎక్సర్సైజులు చేయకపోవడం అవి. ఇన్ ఇండియా జనరల్గా మన యావరేజ్ హైట్ ఫర్ ఎ మేల్ ఈజ్ 5.5 అండ్ ఫిమేల్ అయితే 5. అంటే యాజ్ పర్ ద ఇండియన్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం. సో మనం ఒబీస్గా ఉన్నామా లేనిది తెలుసుకోవాలంటే మన హైట్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుని దాంట్లోంచి ఒక 100 తీసేయాలి. అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 5.5 మీ హైట్ అనుకోండి, అంటే అది సెంటీమీటర్స్లో 165 సెంటీమీటర్స్. సో దాంట్లో ఒక 100 తీస్తే 65. అది ఆ 65 అన్నది మీ ఐడియల్ వెయిట్, 65 కిలోస్. ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 ఇస్ ఓకే. మీరు అదే 5.5 హైట్ ఉండి ఒక 80 కిలోస్, 85 కిలోస్ ఉంటే మీరు ఒబేస్, మీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ కండిషన్స్ ఏం బాగోట్లేదు. ఆఫ్టర్ కరోనా లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి మన హెల్త్ కండిషన్స్లో. సో నా హైట్ 6.3. సో నేను 190 కిలోస్, 190 సెంటీమీటర్స్లో మార్చుకుంటే 190, అంటే 190 మైనస్ 100 అంటే 90 కిలోస్. మై వెయిట్ ఈజ్ 89 కిలోస్. సో నేను హెల్దీగా ఉన్నట్టు నేను అనుకుంటున్నా, బికాస్ ఆఫ్ మై ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డైట్ అండ్ ఆల్. సో మీరు మీ వెయిట్ చూసుకోవాలంటే మాత్రం మీ హైట్ని ఫీట్లో సెంటీమీటర్స్లోకి మార్చుకుని దాంట్లోంచి ఒక 100 తీసేయండి. 100 తీసేస్తే వచ్చిన రిమైనింగ్ బ్యాలెన్సే మీ ఐడియల్ వెయిట్. ఓకే. సో జనాలు ఫిమేల్స్ ఒక 5 ఫీట్ ఉంటే వాళ్ళు 152 సెంటీమీటర్ మైనస్ 100 అంటే 52 కిలోస్ ఉండాలి 5 ఫీట్ ఉంటే. అదే 5'3" అలా ఉంటే 160 మైనస్ 100 అంటే ఒక 60. 5'6" అలా ఉంటే 167, అండ్ 167 అంటే మైనస్ 100 అంటే 67. కానీ ఎవరు ప్రాపర్గా అంత సిస్టమేటిక్గా ఆ వెయిట్ మెయింటైన్ చేయట్లేదు. సో ఇది మెయింటైన్ చేయాలంటే ప్రాపర్గా డైట్ తీసుకోండి, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయండి, అండ్ మ్యాక్సిమం మీరు సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే, ఐదర్ వాకింగ్, you can go to the gym and whatever,
మన మీ మీ ఫిజికల్‌గా మీరు ఒక ఎక్సర్సైజ్‌లు గట్రా చేస్తే మీ వెయిట్ ఎప్పుడు ఐడియల్‌గా ఉంటది. అండ్ మీరు హెల్తీగా ఉంటారు. సో, ఆఫ్టర్ కరోనా ఈ చేంజెస్ వల్ల లాట్ ఆఫ్ పీపుల్ యూ నో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతున్నాయి. పీపుల్ ఆర్ డైయింగ్ విత్ హార్ట్ అటాక్స్ అండ్ ఆల్. అండ్ చాలామందికి ఈ హార్ట్ యొక్క మెయిన్ ఆర్టరీస్ అన్నీ బ్లాక్ అవ్వడం, స్టంట్స్ చేయించుకోవడం ఇవన్నీ జరుగుతుంది. సో, బికాస్ ఆఫ్ ది ఫ్యాట్ అండ్ ఆల్ దిస్. సో, మీరు ప్రాపర్‌గా డైట్ తీసుకోండి అండ్ ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. దెన్ ద సెకండ్ పాయింట్, ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ అన్నది లివర్‌కి ఫ్యాట్ పట్టడం వల్ల. సో, ఆ లివర్‌కి ఫ్యాట్ పట్టడం వల్ల దాన్ని లివర్ సిరియాసిస్ అంటారు. ఈ లివర్ సిరియాసిస్ అంటే ఐదర్ అది లివర్ చిన్నదన్న అయిపోద్ది, లేకపోతే లివర్ పెద్దదని అయిపోద్ది. లివర్ ఈజ్ ద వెరీ, వెరీ వైటల్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. సో, మీ 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 లివర్‌కి ఎటువంటి ఫ్యాట్ లేకపోతే మీరు హెల్తీగా ఉన్నట్టే. అంటే లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ మీన్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళందరికీ ఈ ఫ్యాటీ లివర్స్ ఉంటాయి. అంటే అని జనరల్‌గా ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు అలా కాదు. ఎవరు పడితే వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ది ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆఫ్టర్ కరోనా లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ బాడీస్ ఐ మీన్ చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా బాడీ వేరియేషన్స్ అవి మారుతున్నాయి. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ ఉందంటే అది తగ్గాలంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రాపర్ వాక్ చేయాలి. వాక్ ఎక్సర్సైజెస్ ఏదోటి. కార్డియో చేయాలి. కార్డియో చేస్తే ఫ్యాటీ లివరు మీకు మళ్ళీ ఆ ఫ్యాట్ అంతా బర్న్ అయ్యి లివర్ నార్మల్‌గా ఫంక్షన్ చేస్తుంటది. దీనికి చిన్న చిన్న రెమెడీ ఉంది. ఎలా అంటే మీరు ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగండి. బ్లాక్ కాఫీ తాగడం అంటే బ్లాక్ కాఫీ అంటే షుగరు, మిల్క్ వేసుకొని కాఫీ పౌడర్ వేసి కాఫీ తాగడం కాదు. లేదా ఫిల్టర్ కాఫీ తాగడం కాదు. టేస్టీగా ఉన్నట్టు. మీరు చేయవలసిందల్లా వాటర్‌ని బాయిల్ చేసుకొని దాంట్లో సఫిషియంట్ కాఫీ పౌడర్ వేసుకొని అది తాగండి. అది తాగడం వల్ల మీ ఫ్యాటీ లివర్ యొక్క ఫ్యాట్ బర్న్ అవుతుంది. లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుంది. అది ఎప్పుడన్నా తాగొచ్చు. మీ ఇష్టం. మీరు రోజుకి 2-3 టైమ్స్ 2-3 టైమ్స్ తాగితే మీకు ఈ హార్ట్ డిసీజెస్‌కి మంచిది. తగ్గుతాయి. ప్లస్ ఈ లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్‌గా ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లము మ్యాక్సిమం సాల్వ్ చేయొచ్చు. అంటే 2-3 టైమ్స్ మ్యాక్సిమం 3 టైమ్స్ కంటే ఎక్కువ తాగకూడదు. ఎక్కువ తాగినా సరే కూడా అది ఎఫెక్ట్. ఎందుకంటే బాడీలోని కెఫిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ కెఫిన్ ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎలా అంటే మీరు 2-3 టైమ్స్ కాఫీ తాగితే ఈ కెఫిన్ ఇట్ వర్క్స్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ బ్రెయిన్ విల్ వర్క్ ప్రాపర్లీ. అండ్ మీకు ఫ్యూచర్లో కూడా యామ్నీషియా వచ్చి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు హెల్తీగా ఉంటారు. కొంచెం బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ మీకు ఈ పెద్ద ఐ మీన్ డిప్రెషన్స్ అవి తగ్గుతాయి. ఎందుకంటే కెఫిన్ ఇట్ ఎగ్జైట్స్ యువర్ బ్రెయిన్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, ట్రై టు టేక్ 2-3 టైమ్స్ ఏ బ్లాక్ కాఫీ పర్ డే. 3 టైమ్స్ అంటే ఎక్కువ వద్దు. 2 or 3 టైమ్స్ మ్యాక్సిమము. మిల్క్, షుగర్ కాకుండా ఓన్లీ వాటర్ విత్ కాఫీ పౌడర్. ఏ టైంలో తాగొచ్చు. అదంటే ఎంప్టీ స్టమక్‌తోనే తాగాలా? అంటే కొంతమంది అంటారు నేను పొద్దున్నే లేచి హాట్ వాటర్‌లో తేనె వేసుకొని తాగుతానండి అంటాడు. తాగండి, తప్పులేదు.
ఐ మీన్ ప్యూర్ హనీ విత్ హాట్ వాటర్ ఈజ్ ఆల్సో గుడ్. అది ఫ్యాట్ బర్న్ చేయడానికి. ఈ ఫ్యాటీ లివర్‌కి సంబంధించి అయితే మాత్రం నేను చెప్పేది ఏంటంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ సైంటిఫికల్లీ ప్రూవెన్, బ్లాక్ కాఫీ తాగండి. వాటర్ విత్ ఓన్లీ కాఫీ పౌడర్. రోజుకి 2 ఆర్ 3 టైమ్స్. ఈ 2 పాటిస్తే హెల్తీగా ఉంటారు. లివ్ లాంగ్, బీ హ్యాపీ, బీ హెల్తీ అండ్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులే ఖర్చు పెట్టే అవసరం ఉండదు. సో డూ ప్రాపర్ ఎక్సర్సైజ్, టేక్ ప్రాపర్ డైట్, స్టే హెల్తీ, బీ హ్యాపీ. జై హింద్.